దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి బుధవారము ప్రత్యక్షపు గుడారమును గురించి ఆత్మీయ సత్యములను నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా అనేక విషయములను గురించి పరిశుద్ధ లేఖనములలో నుండి మనకు బోధించబడుతూ ఉన్నవి కనుక మనము ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ సత్యములో మనము నడుచుకుంటూ పరిపూర్ణులుగా మార్చబడుతూ ప్రభు రాకడకు సిద్ధపడగలరని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని చిన్నమ్మ, పరిశుద్ధ లేఖనములలో నిర్గమాకాండము 30వ అధ్యాయము 18 నుండి 21 వరకు మనము గమనించినప్పుడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును అని చదవబడిన వాక్య భాగములలో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని జనమ, గడిచిన బుధవారములో ఇత్తడి గంగాళము అనునది నీటి బాప్తిస్మమునకు సూచనగా ఉన్నదని వాక్యానుసారముగా కొన్ని ఆత్మీయ విషయములను మీ ముందు ఉంచాను. ప్రతి ఒక్కరి జీవితాలలో పాపక్షమాపణ పొందుచు పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధికి మనము రాగలిగినప్పుడు దేవుడు మన పాపములన్నిటిని కూడా క్షమించి మనకు మారు మనస్సును కలుగజేసి నీటి బాప్తిస్మము యొద్దకు ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఇత్తడి గంగాళమునకు ఏ విధముగా కొలతలు లేని గంగాళముగా కనబడుచు ఉన్నదో అలాగే కొలతలు లేని ఆశీర్వాదములనేవి మనము నీటి బాప్తిస్మము ద్వారా దేవుని యొద్ద నుండి పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుకనే ఈ ఇత్తడి గంగాళము ఎలా తయారు చేయబడి ఉన్నదని చెప్పి గమనించినప్పుడు నిర్గమాకాండము 38వ అధ్యాయము 8వ వచనములో అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకరాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను అని చెప్పుచూ ఉన్నాడు. కనుక సేవకరాండ్రుల యొక్క దర్పణములతో ఈ ఇత్తడి గంగాళం అనేది చేయబడెను చదివి ఉన్నాం. దేవుని బిడలకు ఈ భూమి మీద మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారముగాను దేవుని యొక్క చిత్త ప్రకారముగాను మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు సంపూర్ణముగా దేవునికి మనము సమర్పించుకొని దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములనేవి మనము పొందుకుంటూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనమా, సామెతల గ్రంథములో మనము గమనించుచూ ఉన్న రీతిగానే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెప్పబడుతూ ఉన్నట్లుగా లోక సౌందర్యములను అందములనేవి మోసకరమైనవిగా ఉంటనేవి గనక దేవుని బిడల యొక్క జీవితాలలో వెలుపటి అలంకారం అనేది మనకు ఉండక అక్షయమైనటువంటి అలంకారముగా, అంటే బాహ్యముగా ఉన్నటువంటి అలంకారము సాధువైనటియు మృదువైనటియు అక్షయ గుణము కలిగిన అలంకారములనేవి ప్రతి దేవుని బిడకు అవసరమై ఉన్నది.
ప్రస్తుత దినములలో కడవరి ఈ రోజులలో మనము గమనిస్తూ ఉన్న కార్యములు, మన దృష్టికి తీసుకురాబడుతున్నటువంటి విషయాలు, లోకము దాని యొక్క సౌందర్యముల వెంట ప్రజలు పరిగెత్తుచూ ఉన్నారని చెప్పి మన చెవుల ద్వారా వింటూ ఉన్నాము, మన కన్నుల ద్వారా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోక సౌందర్యములు, అందము ఒక ఎండమావులు లాంటిది. దూరములో రహదారులలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దూరముగా నీళ్లు ఉన్నట్లుగానే కనబడుచు ఉన్నది. సమీపముగా రాగానే ఆ నీళ్లు లేని స్థలముగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని ప్రజల యొక్క జీవితాలలో మరి పాప క్షమాపణ పొంది లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి ప్రభు యొద్దకు మనము రాగలిగినట్లయితే మన జీవితాలన్నీ కూడా బాగుపడతాయని మరి ఈ సందర్భముగా వాక్యానుసారముగా నేను మీకు తెలియచేయాలని కోరుచూ ఉన్నాను. కనుక ఒక వ్యక్తి జీవితములో పాప క్షమాపణ పొందుచూ ఉన్నప్పుడు దేవుని కనికరమును పొందగలుగుతూ ఉన్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు గనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ దేవుని యొక్క కృప అంత అపరిమితముగా ఉంటున్నదని చెప్పి అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించినట్లయితే, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా ఉండును అని చెప్పబడుతూ ఉన్నది. కనుక మన జీవితాలలో పాప క్షమాపణ పొంది దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలి. ఆ కృప ద్వారాగా ఈ క్రైస్తవ జీవితం మనము చేయగలుగుతూ ఉన్నాం. క్రైస్తవ జీవితము లేకుంటే ఈ మార్గములోనికి రాగలుగుటకు గల కారణములు మనము గమనించినట్లయితే, ఒకటి నిత్య జీవం అనేది మనము పొందుకోవాలని, పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించాలనేదే దేవుని ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అలాగే పాపములో బ్రతుకుచున్నవారు వారు దేవుని యొద్ద క్షమాపణ పొందుకుంటున్నప్పుడు మారు మనసు అనేది కలుగు చేయబడుతూ ఉన్నది. ఒక వ్యక్తి మారు మనసు పొందగలిగాడన్నట్లయితే ఈ లోక సంబంధమైన వాటి మీద తన మనసు ఉంచకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచేవాడుగా ఉంటున్నాడు. కనుక నా ప్రియ దేవుని జనమా, ఈ ఇత్తడి గంగాళము అనున్నది నీటి బాప్తిస్మమునకు సూచన గనుక నీటి బాప్తిస్మము ద్వారా మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలుగుతూ ఉన్నాం. నీటి బాప్తిస్మము ద్వారా కలుగు ఆశీర్వాదములు ఏమిటి అని మనం గమనించినప్పుడు, మొదటిగా నీటి బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలుగుతూ ఉన్నాము. కనుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఒకడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలంటే అతడు నీటి బాప్తిస్మమునకు లోబడేవాడుగా ఉండాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేడని యేసు ప్రభువారు చెప్పారు. మరి ఈనాడు దేవుని ప్రజల యొక్క జీవిత మనోభావాలు మనము గమనించినట్లయితే, ప్రతి ఒక్కరము కూడా నీటి బాప్తిస్మమును మనం పొందుకుంటున్నప్పుడు పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించుటకు అర్హులంగా మార్చబడుతూ ఉన్నాం. ఇది మొదటి ఆశీర్వాదమైనది. రెండవదిగా మనము గమనించినప్పుడు, ఈ గంగాళం అనేది 2 అవసరతల కొరకు ఈ నీళ్లు అనేది నింపబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని జనమా,
ఇత్తడి గంగాళములో నింపబడుచున్నటువంటి నీళ్లను గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే, అహరోను అతని కుమారులు అభిషేకింపబడుటకు ముందుగా నీటి ద్వారా కడగబడుచు ఉన్నవారుగా ఉంటున్నారు. అంటే ఆ తమ కాళ్ళను చేతులను కడుగుకొను వారుగాను, వారు ఆ బలిపీఠము యొద్ద చేసిన పనులను దానిని మరల వారు తమ జీవితాలలో, అంటే ఆ ఇత్తడి గంగాళము దగ్గరకు వచ్చినప్పుడు తమ కాళ్ళను చేతులను కడుగుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి బలిపీఠం మీద తమ్మును సంపూర్ణముగా సమర్పించుకున్న తరువాత మరి నీటి బాప్తిస్మములో క్రీస్తు యేసులోనికి పాతి పెట్టబడుచు ఉన్నాము. క్రీస్తు యేసు నుండి మరలా తిరిగి ఒక పునరుజ్జీవం అనేది మనలో ఆ క్రియ అనేది జరుగుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, లోకములో మనము ఒక మంచి జీవితం చేయడానికి, మరి క్రీస్తులో మనము ఈ ప్రయాణం అనేది కొనసాగడానికి నీటి బాప్తిస్మం అనేది మనకొక సాధనముగాను, లేకుంటే మనకొక మార్గముగాను అది చూపబడుతూ ఉన్నది. కనుక నీటి బాప్తిస్మం అనేది నిర్లక్ష్యము చేయకూడదు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తరువాత, రక్షింపబడిన తరువాత నీటి బాప్తిస్మం యొద్దకు నడిపించబడుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో నాకు ఇప్పుడు వీలు పడదు, నేను ఇప్పుడు తీసుకోలేను అని వాయిదా వేస్తూ ఉన్నటువంటి ప్రజలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ నీటి బాప్తిస్మం అనేది మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. కనుక దీనిలో మనము గమనించేటువంటి విషయం ఏమిటంటే, అహరోను అతని కుమారులు మరి వారు ఇత్తడి గంగాళములలో తమ చేతులను కాళ్ళను కడుగుకునేటువంటి ఈ కార్యం అనేది క్రొత్త నిబంధనలో మనకు సాదృశ్యముగా దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనములలో మనం గమనించేటప్పుడు అక్కడ ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనములలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. నీటి బాప్తిస్మము ద్వారా రెండవదిగా మనం పొందుకునే ఆశీర్వాదం ఏమిటంటే, మన స్వభావములనేవి మార్చబడుతూ ఉన్నాయి. నీటి బాప్తిస్మము ద్వారా మొదటి ఆశీర్వాదము, మనం పరలోక రాజ్యములోనికి ప్రవేశించగలుగుతున్నాము. రెండవదిగా మనము మన క్రియలు, మన స్వభావములు అనేవి మార్చబడుతూ ఉన్నాయి. మూడవదిగా మనము గమనించేటప్పుడు ఆయన వాక్యము చేత మనము ఉదక స్నానము చేయబడుతూ ఉన్నాము. కనుకనే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనములోను, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో కూడా మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము చేత మనము ఉదక స్నానము చేయబడుతూ ఉన్నాము. కనుక మొదటిది పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తున్నాం. రెండవదిగా మన స్వభావములు మార్చబడుతూ ఉన్నాయి. మూడవదిగా మనము ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. నిష్కలంకముగాను, నిందారహితముగాను, నిర్దోషులంగా మనము ఈ నీటి బాప్తిస్మము ద్వారా మన జీవితంలో ఆశీర్వాదం అనేది కలుగు చేయబడుతూ ఉన్నది. మనము దేవుని ఎదుట నిలబడేటువంటి ప్రజలమై ఉన్నాం. మనం ఒక సాధారణమైన వ్యక్తులం కాదు. దేవుని ద్వారా ఆ నీటి బాప్తిస్మము ద్వారా దేవుని యొద్ద నిలబడడానికి అర్హులంగా మనం మార్చబడుతూ ఉన్నాం. నాలుగవదిగా మనము గమనించినప్పుడు నీటి బాప్తిస్మము ద్వారా మరి మన క్రీస్తును మనము ధరించుకునే వారముగా ఉంటున్నాం. అప్పుడు మనము దేవుని పిల్లలంగా మార్చబడుతూ ఉన్నాం. పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపపడి నీటి బాప్తిస్మము యొద్దకు మనము నడిపించబడినప్పుడు మనము దేవుని పిల్లలముగా మార్చబడుతూ ఉన్నాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో మనము గమనించేటప్పుడు
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. కనుక నీటి బాప్తిస్మము ద్వారా మనము దేవుని పిల్లలముగా మార్చబడుతూ ఉన్నాము. ఇది ఇత్తడి గంగాళమును గురించి ఆత్మీయ సత్యములు నేను మీకు దేవుని కృప మూలముగా మరి వివరించడానికి ప్రభు కృప చూపాడు. కనుక రాబోయే దినములలో ఇంకను అనేక ఆత్మీయ విషయములను ఈ ప్రత్యక్షపు గుడారములో మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదింపబడిన మంచి సమయములో తండ్రి, ఇత్తడి గంగాళమును గురించి ఆత్మీయ విషయములను మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. మరి ఇత్తడి గంగాళమునకు కొలతలు లేని విధముగానే నీటి బాప్తిస్మము ద్వారా తండ్రి మేము అనేక ఆశీర్వాదములు మీ యొద్ద నుండి పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయించున్నందుకు స్తోత్రాలు. నీటి బాప్తిస్మము ద్వారా కలుగు ఆశీర్వాదములు, మొదటిగా మీ రాజ్యములు మేము ప్రవేశించడానికి, రెండవదిగా మా స్వభావములు మార్చబడడానికి, మూడవదిగా నిష్కలంకముగాను నిర్దోషముగాను ఉండుటకు, మీ వాక్యము చేత ఉదక స్నానము చేయబడుటకు ప్రభువా మీరు కృప చూపుతున్నారు. నాలుగవదిగా ప్రభువా మేము మిమ్మలను ధరించుకుని మీ వలె ప్రభువా ఈ భూమి మీద ఒక మాదిరి అయిన జీవితం చేయడానికి మీరు మాకు కృప చూపండి. ఇంకను ఎవరైతే నీటి బాప్తిస్మమును నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో అలాంటి వారందరినీ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని త్వరలో బాప్తిస్మం పొందుకోవడానికి మీరు సహాయము చేయమని, ఈ వర్తమానములు వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనమా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి, ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ఏ విధము చేతనైనను మనమందరము కూడా ప్రభు రాకడకు సిద్ధపడాలనే వాంఛ మన హృదయాలలో ఉండునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం ప్రభు యొక్క రాకడ వరకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.